హాయ్ ఫ్రెండ్స్, మన ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్నో కాంపోనెంట్స్ ఉన్నా అన్నిటికీ రారాజు ఈ ట్రాన్సిస్టర్ అనే చెప్పొచ్చు. దీన్ని మొట్టమొదట తయారు చేసింది 1947 సంవత్సరంలో. దీన్ని తయారు చేసిన మహానుభావులు జాన్ బార్డీన్, వాల్టర్ బ్రాటన్ మరియు విలియం షాక్లీ. బెల్ ల్యాబ్స్లో ట్రాన్సిస్టర్ వచ్చాక ఎలక్ట్రానిక్స్లో ఒక కొత్తదనం, ఒక విప్లవం వచ్చింది. అంత గొప్పదైన ఈ కాంపోనెంట్ కోసం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు యూ కెన్ డూ ఇట్. ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో స్విచ్చింగ్ మరియు యాంప్లిఫికేషన్ కోసం మనం ఎక్కువగా వాడేవి ట్రాన్సిస్టర్లు మరియు మోస్ఫెట్లు. కానీ ఈ రెండిటికీ మధ్య ఉన్న అసలైన తేడా ఏంటో మీకు తెలుసా? ముందుగా ట్రాన్సిస్టర్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక కరెంట్ కంట్రోల్ డివైస్. అంటే దీని బేస్ పిన్కి మనమిచ్చే చిన్న కరెంట్ని బట్టి కలెక్టర్ నుండి ఎమిటర్కి ప్రవహించే పెద్ద కరెంట్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సాధారణంగా తక్కువ పవర్ ఉన్న సర్క్యూట్లలో సిగ్నల్స్ని పెంచడానికి వీటిని వాడతాము. ఇక మోస్ఫెట్ విషయానికి వస్తే ఇది ఒక వోల్టేజ్ కంట్రోల్ డివైస్. అంటే దీని గేట్ పిన్ దగ్గర మనమిచ్చే వోల్టేజ్ని బట్టి ఇది పనిచేస్తుంది. మోస్ఫెట్లు చాలా వేగంగా స్విచ్చింగ్ అవ్వగలవు మరియు ఇవి ఎక్కువ వేడిని తట్టుకోగలవు. అందుకే వీటిని హై పవర్ అప్లికేషన్స్లో ఎక్కువగా వాడతారు. వీటి వోల్టేజ్ మరియు కరెంట్ కెపాసిటీని మనం వాటి మీద ఉండే నంబర్లను బట్టి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి BC 547 వంటి ట్రాన్సిస్టర్లు తక్కువ వోల్టేజ్కి వాడతాం. అదే IRFZ 44N వంటి మోస్ఫెట్లు దాదాపు 55 వోల్ట్ల వరకు మరియు 49 యాంపియర్ల కరెంట్ని కూడా తట్టుకోగలవు. మీరు వాడే సర్క్యూట్ని బట్టి సరైన నంబర్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న సెన్సార్లకి, తక్కువ పవర్కి ట్రాన్సిస్టర్లు సరిపోతాయి. కానీ ఇన్వర్టర్లు, మోటార్ డ్రైవర్లు మరియు LED స్ట్రిప్స్ వంటి ఎక్కువ లోడ్ ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా మోస్ఫెట్లనే వాడాలి. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ లేదా మోస్ఫెట్ ఎలా పనిచేస్తాయో ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం. మన ఇంట్లో ఉండే వాటర్ ట్యాప్, సరిగ్గా ఇవి కూడా అలాగే పనిచేస్తాయి. ఇందులో గేట్ అనేది ఆ ట్యాప్కి పైన ఉండే తిప్పే హ్యాండిల్ లాంటిది. మనం ఆ హ్యాండిల్ని కొంచెం తిప్పామనుకోండి, నీళ్లు, కరెంటు కొంచెం వస్తాయి. అదే పూర్తిగా తిప్పితే ఫోర్స్గా వస్తాయి. అంటే ఇక్కడ జరిగే మ్యాజిక్ ఏంటంటే మనం గేటుకి ఇచ్చే చిన్న వోల్టేజ్ని పెంచుతూ, తగ్గిస్తూ ఉంటే అవతల ఉన్న స్విచ్ కూడా అంతే స్పీడ్గా ఆన్ అవుతూ, ఆఫ్ అవుతూ ఉంటుంది. మనం ఎంత వోల్టేజ్ ఇస్తే అంత వేగంగా ఈ స్విచ్ మారుతుందన్నమాట. దీన్నే మనం స్విచ్చింగ్ స్పీడ్ అంటాం. ఈ ఫీచర్ వల్లే మన మొబైల్స్, కంప్యూటర్లు ఇంత వేగంగా పనిచేస్తున్నాయి. వీటిని ఎలా గుర్తుపట్టాలి? చాలా సింపుల్. వీటి కాళ్ల పేర్లు చూసి చెప్పేయచ్చు. కాళ్ల పేర్లు గనక బేస్, ఎమిటర్, కలెక్టర్ అని ఉంటే అది ట్రాన్సిస్టర్. అదే గనక గేట్, సోర్స్, డ్రెయిన్ అని ఉంటే అది మోస్ఫెట్. ఇక ట్రాన్సిస్టర్లలో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి నెగటివ్ కంట్రోల్, ఇంకొకటి పాజిటివ్ కంట్రోల్. మనం సాధారణంగా ఎక్కువగా వాడేవి NPN ట్రాన్సిస్టర్లు. ఇవి నెగటివ్ సిగ్నల్తో భలేగా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లు లేదా మోస్ఫెట్లు పనిచేస్తున్నాయో లేదో మల్టీమీటర్తో ఎలా చెక్ చేయాలో చూద్దాం. వీటికి ఉండే ఈ 3 కాళ్లను మనం మల్టీమీటర్తో టెస్ట్ చేస్తున్నప్పుడు ఏ 2 కాళ్ల మధ్య కూడా బీప్ సౌండ్ రాకూడదు. ఒకవేళ మీకు బీప్ సౌండ్ వస్తోంది అంటే ఆ కాంపోనెంట్ లోపల షార్ట్ అయిపోయిందని అర్థం. అంటే అది పాడైపోయినట్టే. అలా కాకుండా మల్టీమీటర్ స్క్రీన్ మీద కొన్ని నెంబర్లు, వాల్యూస్ కనిపిస్తున్నాయంటే అది కండిషన్లో ఉన్నట్టు, అంటే అది బాగున్నట్టే అన్నమాట. ఇలా మీరు చాలా సింపుల్గా ఏది వర్కింగ్లో ఉందో, ఏది పాడైందో కనిపెట్టేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.